ఈరోజు మిషన్ది పార్ట్లో ఉంటుంది కదండి, అది క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అది మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకోకపోతే ఒక 10 డేస్కి అలా క్లీన్ చేసుకోకపోతే క్లాత్ అనేది లోపలికి స్ట్రక్ అయిపోవడం అట్లా జరుగుతుంది అన్నమాట. సో నేను క్లీన్ చేసి చాలా రోజులైంది. అంటే ఈ మధ్య స్టిచ్చింగ్ సరిగ్గా చేయట్లేదు కదా, వర్క్ అనేది చాలా డల్ అయిపోయింది. వర్క్ అనేది చాలా తక్కువ వస్తుందన్నమాట. ఏం కుట్టట్లేదు కదా అని నేను కూడా క్లీన్ చేయడం మానేశాను. అయితే ఇప్పుడు చేసే ఇది కొంచెం హెవీ వర్క్ అన్నమాట. సో అది మధ్యలో ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ ఫ్రేమ్ అది ఇప్పడం కష్టం కదా. అందుకని ముందే మనం ఏదైనా కొంచెం నాట్ స్టిచ్ అలాంటివి ఉన్న హెవీ డిజైన్స్ స్టార్ట్ చేసే ముందు మనం క్లీన్ చేసి పెట్టుకోవడం చాలా బెటర్ అన్నమాట. అది మనం ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత బాధపడడం కన్నా ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెస్ట్ కదా. అందుకని నేను ఇవాళ దీన్ని క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. ఒక నట్ అయితే తీసేసానండి. ఇవి కొంచెం నట్లు అవి కింద పడిపోకుండా జాగ్రత్తగా తీయాలి. ఒక్కొక్కసారి మనకి ఇవి పడిపోతే దొరకవన్నమాట. మనకి ఏ మూల తూలిపోతాయో తెలియదు. ఇదిగోండి, ఈ ప్లేట్ అనేది పైన నేను తీసేసాను అనమాట. ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను చూడండి, నాకు ఎంత డస్ట్ అనేది ఎంత ఉందో కనబడుతుందా చూడండి. డస్ట్ అనేది చూడండి ఎంతలా ఉందో. చాలా డస్ట్ అనేది పేరుకుపోయిందనమాట. ఇలాగా పేరుకుపోవడం వల్ల ఏంటంటే మనకు ఒక్కొక్కసారి క్లాత్ లోపలికి లాగేసుకుంటుంది అన్నమాట. చాలా డస్ట్ పేరుకుపోయింది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి కటర్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసుకుంటే అంత పెద్దగా మనకి ఇక్కడ డస్ట్ అనేది రాదండి. కటర్ ఆప్షన్ అనేది మనం ఆన్ చేసి పెట్టుకుంటే మట్టికి ఇక్కడ మనకి చిన్న చిన్న దారం మొక్కలు అలాంటివి పేరుకుపోతాయి అన్నమాట. అది చిన్నది ఇది ఉండేదండి. చూసారా ఎన్ని దారాలు చిక్కుపోయినాయో. ఇది ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఇలాంటి వైట్ కలర్ దీంతో శుభ్రంగా క్లీన్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ ప్లేట్ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత డస్ట్ అనేది ఉన్నదో.
ఇక్కడ ఆయిల్ అనేది వేస్తాను. మనకి ఇక్కడ ఒక హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లో ఒక 2-3 డ్రాప్స్ వేయండి. ఆ తర్వాత మనకి కట్టర్ దగ్గర ఉంటుంది కదా, కట్టర్ దగ్గర కూడా వేయండి. అలాగే బాబిన్ తిరుగుతుంది కదా, అక్కడ కూడా మనకి ఒక 2-3 డ్రాప్స్ వేయండి ఆయిల్. ఇలా ఎవ్రీ 10 డేస్కి కనుక క్లీన్ చేసుకుంటే ఒకసారి ఆయిల్ వేసాక మళ్ళీ ఒకసారి తుడవండి. ఇప్పుడు చూడండి, క్లీన్ చేశాను కదా, క్లీన్ చేసిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట. ఇలా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి మనం ఈ పార్ట్ అనేది క్లీన్ చేసి మళ్ళీ ఆయిల్ పోసుకుని మళ్ళీ బిగించుకోవాలి. జరీ అన్నది చిన్న చిన్న ముక్కల్లా ఉండిపోతుంది కదండి, అది మెటల్ కదా, కొంచెం మనకి డిస్టర్బెన్స్ అనేది చేస్తుంది అన్నమాట మిషన్ పార్ట్స్ని. జరీ కుట్టినప్పుడు మనం మ్యాక్సిమమ్ అది కట్టర్ ఆఫ్ చేసి పెట్టుకుంటే బెస్ట్ అన్నమాట. ఈ కింద కూడా ఇలాంటి క్లీన్ చేయడానికి ఇలాంటిది చిన్నది వ్యాక్యూమ్ క్లీనర్ అనేది కొన్నానండి. ఇప్పుడు దాన్ని యూజ్ చేసి చిన్న చిన్న డస్ట్ ఏదైనా ఉండిపోతే క్లీన్ చేయొచ్చు. అలాగే ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్లో కూడా డస్ట్ ఏమన్నా ఉన్నదంటే సక్ చేసేసుకుంటుంది అన్నమాట. ఇది మనం చిన్న చిన్న పార్ట్స్లోకి మనకి చేతులు అవి వెళ్ళవు కదా, అప్పుడు ఇది యూజ్ చేసుకుంటే మనకి ఈజీగా ఇది అవుతుంది అన్నమాట. సో క్లీనింగ్ అనేది అయిపోయింది, మళ్ళీ బిగించేస్తున్నాను. వీక్లీ వన్స్ ఒకసారి మనం కుట్టేసుకుంటాం, కానీ క్లీన్ చేసే విషయంలో అంత శ్రద్ధ చూపము. రెగ్యులర్గా ఎవరైనా అంతేనండి. కొంచెం మనం రెగ్యులర్గా దీన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి ఫర్దర్గా ఏమీ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. మీరు కూడా మిషన్ ఉన్నవాళ్ళు కంపల్సరీ మెయింటైన్ చేయండి. మనం కుట్టుకోవడం ఎంత ముఖ్యమో మన మనిషి ఆరోగ్యం ఎలాగో మిషన్ యొక్క మెయింటెనెన్స్ కూడా అంతే కదండి. పాపం అది ఏమొచ్చినా చెప్పుకోలేదు, ఆగిపోవడం తప్ప. మనమైతే చెప్తాం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నొప్పి ఎక్కడ నొప్పి అని. మిషన్స్ ఏం చెప్పగలవండి, చెప్పుకోలేవు కదా. కాబట్టి అవి ఫర్దర్గా ప్రాబ్లమ్స్ అవి రాకుండా మనమే ఎప్పటికప్పుడు దాన్ని నీట్గా క్లీన్ చేయడం, ఆయిలింగ్ చేయడం అవన్నీ చేస్తే మేజర్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మిషన్స్కి ఏం వచ్చినా కొన్ని వేలల్లో ఉంటుందండి. మనము
సర్వీసింగ్కి వాళ్ళు టైంకి రారు, వచ్చిన ఏ చిన్న పార్ట్ పోయినా వేలల్లో ఉంటుంది. సో ఇలాగ ప్రతి ఒక్కరూ క్లీన్ చేసుకోండి. ఎవ్రీ 10 డేస్కి ఒకసారి చేసుకున్న ఆయిలింగ్ అది చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. నాది మిషన్కి ఈ పార్ట్లో ఒక ఆయిల్, మనకి హెడ్ ఆ చివర ఒకటి హోల్ ఉంటుంది, అక్కడ మాత్రమే నాకు ఆయిలింగ్ చేయమని చెప్పారు. ఇంకే పార్ట్స్లోనూ ఆయిల్ వేయమని నాకు చెప్పలేదన్నమాట. మొన్న సర్వీసింగ్కి వచ్చారు కానీ అక్కడ ఆయన కూడా అంతే అలాగే చెప్పారు. ఆ 2 పార్ట్స్లోనూ రోజుకి 2 డ్రాప్స్, మేము మిషన్ ఆఫ్ చేసేసి నిద్రపోయే ముందు 2 డ్రాప్స్ వేయమన్నారు అంతే. అయితే మనకి ఇక్కడ నీడిల్స్ అనేవి పైకి కిందకి ఉంటాయి కదా, ఇక్కడ ఈ ప్లేట్, ఈ ఫ్రంట్ ఉన్న ప్లేట్ ఇప్పేస్తే మనకి ఏంటంటే స్పాంజ్ షీట్ లాగా కనబడుతుంటుంది మనకి. అక్కడ మనము ఒక 1 మంత్లీ వన్స్ ఒకసారి ప్రతి నీడిల్ దగ్గర 2 డ్రాప్స్ వేసి అది పైకి కిందికి, ఇలా పైకి కిందికి అంటుంటే అది స్మూత్, మనం మిషన్ కుట్టినప్పుడు ఎక్కువ సౌండ్ రాకుండా స్మూత్గా అనేది రన్ అవుతుంది అన్నమాట. ఇది ఇక్కడ మిషన్ అడ్డు వచ్చేస్తుంది కదండి మనకి, తిప్పడానికి గ్రిప్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. కొంచెం కేర్ఫుల్గా, మనం గట్టిగా కూడా తిప్పేయకూడదండి, ఎందుకంటే ఆ స్క్రూస్ థ్రెడ్డింగ్ పోయిందంటే అది లూజ్ అయిపోతుంది అన్నమాట. కొంచెం కేర్ఫుల్గా యాంగిల్ అనేది కరెక్ట్గా పెట్టుకుని మనం తిప్పాలి, మరీ టైట్గా కూడా బిగించకూడదు. ఈరోజు నా మిషన్ బాబిన్ కేస్ దగ్గర క్లీనింగ్ అనేది అయిపోయిందండి. ఏదో మీకు తెలియజేయడానికి ట్రై చేశాను, అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో థ్యాంక్స్ అండి. ఇది వీడియో మిషన్ బాబిన్ కేస్ నీడిల్ కింద ఉండే పార్ట్ అనేది ఇప్పి క్లీన్ చేశాను అనమాట. మీకు ఎవరికైనా యూస్ఫుల్ అయితే యూస్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ పేరు లీలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్. వర్క్కి సంబంధించిన కొన్ని వీడియోస్ చాలా వరకు పెట్టానండి. థ్రెడ్ ఎక్కించడం కానీ, బిగినర్స్కి కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది కదా, థ్రెడ్ ఎక్కించడం గురించి, అది చిన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా పెట్టాను. టిప్స్ అనేవి కూడా ఉంటాయి నా ఛానల్లో. ఎవరికైనా యూజ్ అయితే చూడండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.